తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను. అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఈ రోజే చూడడం. అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు, 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేనివ్వడం, నేను కాకుండా నిద్ర లేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మామూలుగా అనేక రకాలైనటువంటి పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకి, వితంతువులకి, కల్లు గీత కార్మికులకి, డబ్బు కళాకారులకి, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించేట్టుగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 15 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ 6లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున 63,61,380 మందికి ఇస్తున్నాం. ఒకే రోజున 2,747 కోట్లు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పింఛన్ అనేది దానం కాదు, ధర్మం కాదు, బాధ్యత. మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ ఇంటికొచ్చి మీకు నేరుగా పింఛన్ అందించి మీకు కూడా